పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో స్పోక్స్ పర్సన్ లింగం యాదవ్ తోటి ఉన్నాము. ఎట్లుండే తెలంగాణ ఎట్లయిందని హరీష్ రావు చెప్పడం జరిగింది. ఒకప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు కొనేవాళ్ళం, ఇప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనే పరిస్థితి తెచ్చిండు రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడుతారో ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరి మాటలు చూస్తుంటే ఒకవైపు కవిత, మరొక వైపు హరీష్ రావు, ఇంకొక వైపు కేటీఆర్. ఇవాళ బీఆర్ఎస్ నాయకుడు ఎవరు అనే ఆ ఆధిపత్య పోరులో భాగంగా ఏది పడితే అది మాట్లాడుతుండ్రు. ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తూ ఒకవైపు అభివృద్ధి సంక్షేమము, మరొక వైపు పెట్టుబడులు తీసుకొచ్చి ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఇవాళ హైదరాబాద్ వైపు తెలంగాణ వైపు చూస్తుంటే ఇవాళ హరీష్ రావు గారు పిచ్చి పట్టినట్టు కేటీఆర్ హరీష్ రావు ఏది పడితే అది మాట్లాడుతుర్రు. ఇవాళ వాళ్ళ మాటలకు తెలంగాణ ప్రజలు నవ్వుకుంటుర్రు. ఇవాళ 10 ఏళ్ళు తెలంగాణని పరిపాలించి ఇవాళ ఆనాడు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది ఎవరండి? ఇవాళ తెలంగాణని దివాలా తీసింది మీరు. 1000 కోట్లు దోసుకున్నటువంటి ఫ్యామిలీలు, కల్వకుంట్ల కుటుంబము. ఇవాళ మీరు మాట్లాడితే ఎట్లండి? 10 ఏళ్లలో ఏనాడైనా మీకు ప్రజలు, తెలంగాణ ప్రజలు గుర్తొచ్చురా? ఏనాడైనా రైతులు గుర్తొచ్చురా? ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఇష్టారీతులు అంటే మీడియాలు ఉండాలి, ప్రజలు మమ్మల్ని మర్చిపోవద్దు, ఏది పడుతుంది మాట్లాడుతున్నారు. వాళ్ళు హరీష్ రావు మాటలు పట్టించుకుంటారండి. ఇవాళ తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు హరీష్ రావు మాట్లాడుతుంటే. ఇక బీజేపీ వాళ్ళేమో 42% రిజర్వేషన్లకి మేము సహకరించాం అనే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకు అంటే ముస్లింలను ఎలా చేరుస్తారు 42% రిజర్వేషన్లలో అని చెప్తున్నట్టు తెలుస్తుంది. ఈ బీజేపీ నాయకులు మొదటి నుంచి కూడా బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ నాయకులు వాళ్ళు. బీజేపీ పార్టీ ఇవాళ ఆనాడు మండల్ కమిషన్కు వ్యతిరేకంగా కమండల్ ఉద్యమాన్ని నడిపించిందే బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఇవాళ వాళ్ళు ఎట్లా బీసీలకు రిజర్వేషన్ సపోర్ట్ చేస్తారండి? ఇవాళ బీసీలకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కోసం ఇవాళ ఒక శాస్త్రీయబద్ధంగా కులగణన చేసి ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పంపించడం జరిగింది గవర్నరు. ఇవాళ మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేయవలసిన బాధ్యత ఏందండి? 9th షెడ్యూల్లో పెట్టి తమిళనాడు తరహాలో ఇవాళ తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలు అవుతుంది. ఆ విధంగా 9th షెడ్యూల్లో పెడితే ఇవాళ బీసీలకు తెలంగాణలో కూడా 42% రిజర్వేషన్ అమలు అవుతుంది. ఇవాళ దాని మీద మీ చిత్తశుద్ధిని నిరూపించుకునేది పోయి ఇవాళ ఇష్టం ఉన్నట్టు అంటారు. అందుకే ఇవాళ బీసీలకు మొదటి నుంచి శత్రువులైనటువంటి పార్టీలు బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఇవాళ వాళ్ళు ఆ విధంగానే మాట్లాడుతారు ఇంకా వాళ్ళ నుంచి. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రత్యేకించి బీసీలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతూ తస్మాత్ జాగ్రత్త, మీరు ఇదే విధంగా బీజేపీ నాయకులు మాట్లాడితే తెలంగాణలో తిరగలేరు. ఇవాళ బీసీలంతా కూడా బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల మీద తిరగబడే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మీకు చేతనైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీతో కొట్లాడి ఇవాళ 42% రిజర్వేషన్ కోసం ఇవాళ మీరు కేంద్ర ప్రభుత్వంలో బిల్లు పెట్టండి. 9th షెడ్యూల్లో బీసీబీ రిజర్వేషన్ బిల్లుని 9th షెడ్యూల్లో చేర్చండి. ఆ విధంగా కొట్లాడేది పోయి ఇవాళ మీరే ఇవాళ ఈ విధంగా మాట్లాడితే ఎట్లండి? అందుకే ఇప్పటికైనా మొదటి నుంచి తెలంగాణ ప్రజలకు ఇవాళ అర్థం చేసుకుంటారు, బీజేపీ మొదటి నుంచి బీసీల శత్రువు. వాళ్ళకి ఏనాడు కూడా బీసీలు, ఎస్సీలు వాళ్ళ మీద ప్రేమ లేనటువంటి పార్టీ బీజేపీ పార్టీ. మీ పార్టీలో ఒకప్పుడు మీ ముఖ్య నాయకుల మధ్య విభేదాలు ఉండేయని ప్రతిపక్షాలు విమర్శించేటి, మరి ఇప్పుడు ప్రతిపక్షాల్లో వాళ్ళ ముఖ్య నాయకుల మధ్య విభేదాలు వస్తున్నట్టు తెలుస్తుంది. మీడియా ముందు వచ్చి తిట్టుకుంటున్న పరిస్థితి. అంటే ఎలా చూస్తారు మరి ఈ వ్యాఖ్యల్ని? ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ మీ అదే చెప్తున్నాండి. బీజేపీ, బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా వాళ్ళ ఆధిపత్య ధోరణి. ఇవాళ బీఆర్ఎస్లో ఏం జరుగుతుందో మనం చూసినాం. ఒకవైపు కొడుకు, ఇంకోవైపు కూతురు, ఇంకోవైపు అల్లుడు, ముగ్గురు ఆధిపత్య పోరులో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది. అదేవిధంగా ఇవాళ బీజేపీ ఒకవైపు బండి సంజయ్, ఇంకోవైపు ఈటల రాజేంద్ర, ఇంకో ధర్మపురి అరవింద్, మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రామచంద్రరావు. ఇవాళ ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థమవుతుంది. కనీసం సోయుడు కూడా మాట్లాడుతుండో బీసీలకు వ్యతిరేకంగా ఇంత నిస్సిగ్గుగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కాదని ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నటువంటి దుర్మార్గ వ్యక్తి రామచంద్రరావు. ఇవాళ వాళ్ళ పార్టీలో వాళ్ళ గొడవలు ఉన్నాయి. మొదటి మేము అదే చెప్తున్నాం. ఇవాళ తెలంగాణకు ఈ పార్టీలకు చిత్తశుద్ధి లేదు. ఇవాళ తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ఇవాళ తెలంగాణ అభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన వర్గాల అభివృద్ధి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇక మీ ముఖ్యమంత్రిని పట్టుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక హౌలేగాడని చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? ఇవాళ కనీస సోయి లేనటువంటి వ్యక్తి 10 ఏళ్ళు మంత్రిగా చేసినటువంటి కేటీఆర్ మాట్లాడే మాటలండి. ఇవాళ మనందరం కూడా సభ్య సమాజం చూస్తున్నాం. ఇవాళ సమాజానికి
ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలండి, అట్లాంటి మాటల మీద కూడా స్పందిస్తే బాగుండదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సమాజంలో చదువుకున్న వ్యక్తులం, ఒక విజ్ఞులుగా మాట్లాడవలసినటువంటి వ్యక్తులు ఆ విధంగా మాట్లాడితే ఇంకేం మాట్లాడతామండి? అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్లో పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏది మాట్లాడుతారో బహుశా వాళ్ళకే అర్థం కావట్లేదు. ఇవాళ మరి వాళ్ళ నాన్న ఎందుకు మాట్లాడతలేడు? ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ పోయి ఫామ్ హౌస్లో పడుకుంటూ ఇవాళ కొడుకు, కూతురు, అల్లుడు ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే, అందుకే తెలంగాణ ప్రజలు ఈసడించుకుంటారండి. ఒక ముఖ్యమంత్రిని మాట్లాడే భాష అండి అది. ఇవాళ మాకు కూడా వచ్చా భాష, మేము కూడా కేటీఆర్ కంటే ఎక్కువ మాట్లాడదాం, కానీ ఒక విజ్ఞులుగా ఆ భాష మాట్లాడదలుచుకోవాలి. అందుకే తెలంగాణ ప్రజలే ఇవాళ కేటీఆర్ మాట్లాడే మాటలకు, ఆ భాషకు తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్లు దాదాపు 60% గెలుచుకుంటామని బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. ఇంకెక్కడ బీఆర్ఎస్ అండి, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది, బీఆర్ఎస్ వీఆర్ఎస్ అయింది. ఇక స్థానిక ప్రజా సంస్థల ఎలక్షన్లో బీఆర్ఎస్కి ముందు క్యాండిడేట్లు ఉంటే చూడమని ఫస్ట్. ఇవాళ మొన్న చూసిరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో క్యాండిడేట్ని పెట్టలేనటువంటి దుర్మార్గ స్థితిలో ఉన్నారు వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఇవాళ బీఆర్ఎస్ అనేది గత చరిత్ర. ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. వాళ్లకు పోటీ చేయడానికి క్యాండిడేట్లు కూడా రారు. ఇవాళ మెజార్టీ స్థానాలు 90 పైగా స్థానాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఇవాళ మా యొక్క బ్రాండ్ అంబాసిడర్లు. ఇవాళ మీరు చూడండి, మేము ఇచ్చినటువంటి పథకాలు ఇవాళ దేశ చరిత్రలోనే ఎవరు కూడా చేయనటువంటి కనీవిని ఎరుగ రీతిలో ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ, సబ్బండ వర్గాలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. ఇంకా బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళని ఎందుకు చూస్తారు? అందుకే వాళ్ళకు దిక్కే లేరు, ముందు క్యాండిడేట్లే దిక్కులేరు. అందుకే వాళ్ళు అట్లా మాట్లాడుతారు. ఆంధ్ర మీడియాకు కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, ఆంధ్ర మీడియాకు అని వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. అండి ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తుంది. ఇవాళ మీ లెక్క 10 ఏళ్ళు కేసీఆర్ లెక్క నియంతృత్వంగా చేయట్లేదు. ఇవాళ మీడియా స్వేచ్ఛని ఎవరు హరించినా కూడా దాని డెఫినెట్ కూడా అది కండెమ్ చేయవలసినటువంటి విషయం. ఇవాళ ప్రజాప్రభుత్వంలో మీడియా స్వేచ్ఛ ఉంది. ఇవాళ గతంలో టీఆర్ఎస్ పాలనలే కదా మీడియాల మీద దాడులు జరిగినాయి, మీడియా హౌజుల మీద అటాకులు జరిగినాయి. ఇవాళ అదేవిధంగా ధర్నా చౌక్ను ఎత్తేసినటువంటి దుర్మార్గులు కేసీఆర్ పాలన. ఇవాళ వాళ్ళకు మీడియా స్వేచ్ఛ గురించి ఏం మాట్లాడతారండి? అందుకే వాళ్ళకి లేదు. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ఎవరైనా కూడా నిర్భయంగా ఇతరులకు హాని కలిగించినంత వరకు స్వేచ్ఛగా వారి యొక్క చేసుకునేటువంటి పరిపాలన ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వంలో ఉంది. ఇవాళ ఆంధ్ర మీడియానా, తెలంగాణ మీడియానా, ఇంకొక రాష్ట్ర మీడియా అని కాదు. మీడియా అనేది ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఒక బాధ్యతాయుతమైనటువంటి రోల్ ప్లే చేస్తారు. ఆ యొక్క హక్కులను కాపాడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. నేను కూడా ఏమంటే మీడియా కూడా ఇవాళ గతంలో ఇదే మీడియా మరి కేసీఆర్ 10 ఏళ్ళుగా ఏ విధంగా చేసిండో మనం అందరం చూసినాం. ఇదే మీడియాను వాడుకొని ఆయన ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసిండో చూసినాం. ఇవాళ నేనేమంటే ఇవాళ నీకు కోసం నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒకవైపు, అధికారంలో లేని ఒక విధంగా ఇవాళ నీకు ఇవాళ చూస్తున్నావు కేసీఆర్ మరి ఇదే ఎన్నో యూట్యూబ్ ఛానళ్ళు, మీడియా ఛానల్ని ఏర్పాటు చేసి ఇవాళ ప్రజాప్రభుత్వం ఇది ఇష్టం ఉన్నట్టు దుమ్మెత్తిపోస్తుండు, ఎన్నో అబద్ధాలను ప్రచారం చేస్తుండు. అందుకే ఇవాళ కేసీఆర్ చేస్తున్నటువంటి ఈ యొక్క అబద్ధ విష ప్రచారణ, ఇంకోటి ఆంధ్ర తెలంగాణ అనేది ఇవాళ ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ఇవాళ తెలంగాణ ఏర్పాటైంది. 2 రాష్ట్రాలు కూడా ఒక సామరస్యపూర్వకంగా ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి. ఈ విద్వేష విషపూరిత రాజకీయాల కాలం చెల్లింది. అందుకే తెలంగాణ ప్రజలు కూడా ఇట్లాంటి ఈ భాషను కూడా ఇవాళ కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం మాట్లాడే విద్వేష రాజకీయాలు తెలంగాణ ప్రజలు ఎవరు కూడా దాన్ని సహించరు. ఏదైనా కూడా సమస్య ఉంటే దాన్ని సామరస్యపూర్వకంగా ఇవాళ పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది.